నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. పహల్గాంలో దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ మేరకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో నిర్ణయాలు తీసుకుంది. అటారీ చెక్ పోస్ట్ ను మూసివేసింది. సార్క్ వీసా పొడిగింపు స్కీమ్ కింద పాక్ జాతీయులు దేశంలోకి రావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 1:50 సమయంలో తొలిసారి కాల్పుల చప్పుడు వినిపించింది. ఉగ్రవాదులు పర్యాటకులను వారి గుర్తింపు కార్డ్ అడిగి మరీ కాల్చి చంపారు. చాలా మంది పర్యాటకుల తలపైనే గురిపెట్టి కాల్చారు. మొత్తం 10 నిమిషాల్లో 26 మందిని పొట్టన పెట్టుకుని ఆ తర్వాత తాము వచ్చిన దిశగానే పారిపోయారు. దాడి ముగిసిన అర్ధగంట తర్వాత 2:30 పోలీసులకు సమాచారం చేరింది. అప్పటికీ కొందరు బాధితులు ప్రాణాలతోనే ఉన్నారు. కానీ పూర్తిగా బురదతో కూడిన నేలతో ఆ అటవీ మార్గం దారుణంగా ఉంది. దీంతో అక్కడికి చేరుకోవడానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. దీంతో గాయపడిన వారిలో కొందరు కన్నుమూశారు. 25 మంది సందర్శకులు, ఒక గుర్రపు స్వారీ ఆపరేటర్ చనిపోయిన వారిలో ఉన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. దాయాది సిబ్బందికి నోటీసులు అందించింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న దాయాది పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని పాక్ ఎంబసీలోని కమిషనర్లకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ హై కమిషనర్ సాద్ అహ్మద్ వరైజ్ కు సమన్లు పంపింది. ఆయనను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా అధికారిక నోటీస్ అందించింది. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ భారత్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాడి నేపథ్యంలో నౌకాదళం పూర్తిగా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు. ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది. ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను వినియోగించారు. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్ష నిర్వహిస్తామంటూ పాక్ మిలిటరీ నోటం విడుదల చేసింది. ఈ పరీక్షలు 24, 25 తేదీల్లో చేపడతామని వెల్లడించింది. అదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ సరికొత్త మైలురాయిని చేరే సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. పహల్గాం ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికారికంగా యుద్ధం ప్రకటించకపోయినా ఆంక్షల రూపంలో భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. నిన్న భద్రతా వ్యవహారాల సబ్ కమిటీ భేటీలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అటారీ బార్డర్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ఎంబసీకి నోటీసులు ఇచ్చి వారంలో ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ కూడా ప్రతిగా చర్యలకు పూనుకుంటోంది. భారత్ నిర్ణయాలపై పాక్ ప్రధాని నేతృత్వంలో భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాక్ భారత్తో అన్ని వ్యాపార సంబంధాలకు తెగదెంపులు తెంచుకునే నిర్ణయం తీసుకుంది. సిమ్లా ఒప్పందం సహా అన్ని ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమేనని పాక్ చెప్పుకొచ్చింది. సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని పాక్ ఆర్మీకి సూచించింది. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకోవడమే కాకుండా వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు తెలిపింది. భారత్కు సంబంధించిన విమానయాన సంస్థలకు పాక్ గగనతలాన్ని కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ హైకమిషన్ నుంచి రక్షణ సేవలను కూడా బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. పాక్లో భారత దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించింది.
ఇదిలా ఉంటే పాక్ జాతీయులకు వైద్య సేవలకు ఇచ్చే వీసాలతో పాటు అన్ని వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 29లోగా భారత్లో ఉన్న పాక్ దేశస్థులు భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉన్న భారత పౌరులను కూడా వెంటనే భారత్కు పయనమవ్వాలని సూచించింది. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ కూడా చర్యలు తీసుకుంది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత్లోని పౌరులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుంచి పాక్ చర్యలపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం పాక్పై ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది అనేది ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కలలో కూడా ఊహించని విధంగా బదులిస్తామంటూ ప్రధాని హెచ్చరించడంతో భారత్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్కు ఊహించని దెబ్బ కొట్టింది. పాక్ గొంతు ఎండేలా, ఆర్థిక ఆహార వనరుల కొరతతో అల్లాడేలా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది భారత్. దాంతో పాక్ పిచ్చి ప్రేలాపనలకు పాల్పడుతోంది. అంతేకాకుండా భారత్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తూ ఉండడంతో పాక్పై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. సింధు జలాలు దాయాది దేశమైన పాక్కు జీవనాడులు. ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల నీరు పాకిస్తాన్కు దక్కగా ఇవి కాకుండా బియాస్, సట్లెజ్ జలాలు కూడా వెళ్తూ ఉంటాయి. భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్కు చేరేలా వాడుకుంటేనే పాక్కు నీటి వనరులు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్ దయతో ఈ ఒప్పందం కొనసాగించింది. అంతేకాదు 2016లో జరిగిన ఉరి అటాక్లో 19 మంది సైన్యం చనిపోయినా, పుల్వామా అటాక్లో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించినా భారత్ సింధు జలాలపై కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. యుద్ధాలు జరిగిన సమయంలోనూ ఏనాడు భారత్ సింధు జలాలు ఆపలేదు. అయితే ఇన్నేళ్లు ఓపిక పట్టిన భారత్ పహల్గాం ఘటనతో సహనాన్ని కోల్పోయింది. 23 కోట్లకు పైగా పాక్ ప్రజల నీటి అవసరాలు తీర్చే సింధు జలాలను నిలిపివేసి ఆర్థికంగా పాక్ను దెబ్బకొట్టే నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇక్కడ భారీ డ్యాంలకు ఏళ్ల సమయం పట్టొచ్చు. కానీ ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండినట్లే. అందుకే పాక్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. మరోవైపు ఇతర దేశాలు కూడా పాక్పై దుమ్మెత్తిపోస్తున్నాయి. అమెరికా సహా పలు దేశాలు పాక్ చర్యలను ఖండించగా భారత్ కూడా పాక్ను ఏకాకిని చేసే స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. ఇప్పటికే విదేశాంగ మంత్రి 20 దేశాలకు చెందిన దౌత్యవేత్తలతో చర్చించారు. వారికి పాక్ చేస్తున్న దుశ్చర్యలను వివరించారు. దీంతో అటు దౌత్యపరంగానూ పాక్ను అటాక్ చేస్తోంది ఇండియా. ఈ నేపథ్యంలో భారత్ పాక్ను కోలుకోలేని దెబ్బతీసేలా భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్లోని మధుబనిలో పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతుల ఆత్మ శాంతి కోసం అంతా సంతాపం తెలపాలి అన్నారు. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी हैं. सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है. పహల్గాం అటాక్ పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో పహల్గాం దాడిని ఖండిస్తూ తీర్మానం చేసింది సిడబ్ల్యూసీ. ఈ తీర్మానంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్తోనే దాడి జరిగిందని, భద్రతా వైఫల్యంపై విశ్లేషణ జరగాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఘటన జరిగిన ప్రాంతం హోంశాఖ పర్యవేక్షణలో ఉందని, అలాంటి చోట ఈ దుర్ఘటన జరగడం భద్రతా వైఫల్యమేనని కేసీ వేణుగోపాల్ అన్నారు. దాడిపై హోంశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. A comprehensive analysis is conducted into the intelligence failures and security lapses that enabled such an attack in a union territory, an area directly under the purview of the Union Home Ministry. This question must be raised in the larger public interest.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతులకు తెలంగాణ ప్రభుత్వం నివాళులర్పించింది. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మృతుల ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు సంతాపం ప్రకటించారు. పహల్గాం ఘటనను ఉగ్రదాడిగా చూడకుండా ఇంటెలిజెన్స్ వైఫల్యమని కాంగ్రెస్ ఆరోపిస్తోందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలను చేస్తోందని, ఇది దిగజాడు తనానికి పరాకాష్ట అంటూ లక్ష్మణ్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారికి కోలుకోలేని దెబ్బ కొడతామని, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని అన్నారు. గతంలో సర్జికల్ ఎయిర్ స్ట్రైక్ చేసినట్లే ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో పాకిస్తాన్కు బదిలిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి చెప్పడం, అంతేకాదు ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్షలు విధించే విధంగా చర్యలు ఉంటాయని, ప్రపంచం కూడా ఆశ్చర్యపోయే రీతిలో మా చర్యలు ఉంటాయని చెప్పి దానికి మరి భద్రతా దళాలను, త్రివిధ దళాలను కూడా మరి పూర్తి స్వేచ్ఛ కల్పించి వారికి ఏ రకమైనటువంటి మరి సూచనలు కల్పించారో వారు స్పష్టం చేశారు. ఇది మోదీ ప్రభుత్వం. అంతకుముందు యూరిలో జరిగిన దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తో దెబ్బకు దెబ్బ కొట్టినటువంటి విషయాన్ని, పుల్వామా దాడి తర్వాత బాల్కోట్ వైమానిక దళ దాడులు నిర్వహించి ధీటుగా ఏ రకంగా తోడు జవాబు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడికి బదులు తీర్చుకుంటామని ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో చర్యలు ఉంటాయని చెప్పి ఇది మా నిబద్ధత. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మధుసూదన్ రెడ్డిని అత్యంత పాశవికంగా కాల్చి చంపేశారు అన్నారు. భారత్ ఈ చర్యను ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అయినది చాలా చాలా బాధ కలిగిస్తా ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ, గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది, అంతే. మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలి. పహల్గాం ఉగ్రదాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ వై షర్మిల అన్నారు. ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇంత దారుణ ఘటన జరిగితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని షర్మిల ప్రశ్నించారు. ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మోడీ, అమిత్ షా రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. మరి అలాంటి బీజేపీ పార్టీ, మేము చౌకీదారని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి? ఈ రోజు ఇంతమంది ఇక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ హిందువులను రెచ్చగొడుతుందని వాద్రా మతి భ్రమించి మాట్లాడుతున్నారని రఘునందన్ విమర్శించారు. బీజేపీ వాళ్లు సహనంతో ఉన్నారని, తమ సహనాన్ని పరీక్షించవద్దని రఘునందన్ అన్నారు. టెర్రరిస్టులపై మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని మదర్సాలు ఇంతమంది మనుషులు ఎట్లా బతుకుతున్నారు? అదే కరెక్ట్ అని చెప్పగల రాబర్ట్ వాద్రా గారు కోరుకుంటే, భవిష్యత్తులో అదే జరగాలని ఆయన కోరుకుంటే తప్పదు, ఫలితం అనుభవించక తప్పదు. రాబర్ట్ వాద్రా గారు, నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు బిజినెస్ మ్యాన్వా, నీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు? బీజేపీ మీద బురద జల్లుడు వేసుకో, 3 రంగుల జెండా వేసుకొని రా కొట్లాడికి. డెఫినెట్ గా మేము ఎక్కడో ఒక దగ్గర సమాధానం చెప్తాం. పిచ్చి ప్రలాపాలను మానుకోవాలి, వ్యాపారస్తులు వ్యాపారస్తులాగానే ఉండాలి.
ఏపీలోని స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి సహకారం తప్పనిసరిగా ఉంటుందని, త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా బలంగా నిలబడతామని జగన్ హామీ ఇచ్చారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర ముష్కర్ల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అనంటే ఇక ఏ మంచి చెయ్యని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పర్లా. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈసారి గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పల్లెల్లో ఉండడం అంటే ఎంతో ఇష్టం కానీ కుదరలేదు అన్నారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు పవన్ కళ్యాణ్. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాల ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ అభివృద్ధి, అమరావతి అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు దంపతులు ఆహ్వానించనున్నారు. ప్రధాని పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రధాని మోడీని స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు దంపతులు హస్తిన వెళ్తున్నారు. తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేలా ప్రభుత్వం భారత్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేపు జరగనున్న ఈ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ సమ్మిట్లో శాంతి, అహింస, ఆర్థిక అంశాలు, సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది అన్నారు. భారత్ సమ్మిట్ ను కాంగ్రెస్ మూల విధానాలు ప్రతిబింబిస్తూ నిర్వహిస్తామన్నారు. సమ్మిట్ కు 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ఏపీని సారాయి రాష్ట్రంగా మార్చారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల్ని 33% తగ్గించామని, ఒక్క బెల్ట్ షాపు లేకుండా చేస్తే ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం షాపులను పెంచేశారు అన్నారు. జగన్ పాలనలో 7% మద్యం సేవిస్తే ప్రస్తుతం 18 నుంచి 20% మద్యం సేవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని నారాయణస్వామి విమర్శించారు. తాగేది కూడా 18 నుంచి 20% తాగే పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రం సారాయి రాష్ట్రంగా, బ్రాందీ రాష్ట్రంగా పేరు పొందుతున్నదే కానీ ఒక రకం. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కవిత సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే మహిళలకు ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, వసతులు, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లు కవిత వెల్లడించారు. 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్లో నిలిచిపోయేటటువంటి మన బీఆర్ఎస్ పార్టీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.